జూబ్లీస్ ప్రజలారా, ఎన్నికల సమయం దగ్గర పడింది. యావత్ మంది తెలంగాణ సమాజం, ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి తెలంగాణ వాసులంతా మీరిచ్చే నిర్ణయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఆలోచన చేసి ఓటు వేయండి. 9.5 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరగని అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ సర్కారు ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదోడు 3 పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సర్కారు రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం ఇచ్చి 10 ఏళ్లుగా లేనటువంటి రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ ఇచ్చింది. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముఖం మీద కొట్టినట్టు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న సర్కారు ఇంద్రమ్మ పేరిట ఇంద్రమ్మ ఇండ్లనిచ్చి పేదోడి సొంతింటి కలను నిజం చేసిండు. అంతేకాకుండా 10 సంవత్సరాల కాలంలో నిరుద్యోగుల కొట్టగొట్టి రోడ్డు మీద వాళ్ళ బతుకులను వేసిండు. కానీ రేవంత్ అన్న 2 ఏళ్లు గడవక ముందుకే 65,000 ప్రభుత్వ కొలువులు ఇచ్చి నిరుద్యోగ పక్షపాతిగా రికార్డు సృష్టించిండు. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ హయాంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేస్తా ఉన్నాడు. ఒక్కొక్కటిగా కళలు సాకారం చేస్తుండు రేవంత్ అన్న. మహిళలను ఆర్థికంగా రాజకీయంగా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చి వ్యాపార రంగాలలో వారిని రాణించేలా కృషి చేస్తా ఉన్నాడు రేవంత్ అన్న. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడంతో పాటు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తా ఉన్నాడు మన రేవంత్ అన్న. గ్యాస్ సిలిండర్ ను 500 రూపాయలకే ఇస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు.